సో అంటే మీ కూతురు ఇప్పుడు నేను అడుగుతుంటే అన్నీ చెప్తా ఉంది. అంటే పూర్వజన్మలో అమ్మ, నాన్న మాకు కనిపించి ఇట్లా చెప్పడం జరిగింది, ఈ కార్యానికి పుట్టడం జరిగింది అని చెప్పేసి. సో విజయనగరానికి మీకు ఏం సంబంధం? విజయనగరం అనేది ఫస్ట్ మాకు తెలియదు. ఓకే. చిన్నప్పటి నుంచి నాకు అడవిలోకి వెళ్ళాలి, అడవిలో అక్కడ విగ్రహాలు ఉన్నాయి, అక్కడ తవ్వుతున్నారు, ఆ విగ్రహాలు ఎవరు తీసుకెళ్ళకోకుండా నేను వెళ్ళి తీయాలి, అవి పూజలు చేయాలి, పోవాలని అనేది. అంటే 9 yearsలో అప్పుడు కాళ్ళకు చేతులకు మేము కట్టేసుకున్న రోజులు ఉన్నాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. పాపను కట్టేసారు. ఆ రూమ్లో కట్టేసుకోవడము, తాళాలు వేసుకోవడము, నైట్ అయితే కనుక ఎవరో ఒకరు మెలుకోవడము, నైట్ టైంలో కూడా కట్టేసుకున్నాం. అంటే ఆమెకు నాకు కట్టేసుకోవడము అట్లా జరిగేది. అట్లా కట్టేసుకున్న సమయంలో కూడా నిద్రలో ఎంత టైం అయినా కూడా అర్ధరాత్రికి నిద్రపోతాం. అలాంటి టైంలో కూడా ఎట్లా ఒకటి ఊడి తీసుకుండేది రూమ్లలో పోయి అంటే పోయి ఉంటానేది. ఉంటే ఏమమ్మ ఇట్లా ఉండంటే మా అమ్మ రమ్మనింది వచ్చిన అంటది. మళ్ళీ వెతుక్కుంటే రూమ్లో వెతుక్కోవడము, డ్రోన్లో దాక్కోవడం అట్లా చేసింది. అలా చేస్తే ఇంకా వెతుక్కోడి తీసుకొచ్చుకొని మళ్ళీ పడుకోబెట్టుకోవడం, అట్లా హాస్పిటల్, కర్నూలు హాస్పిటల్ అన్ని తిరిగి ఆల్రెడీ అన్ని ఇంటర్వ్యూలో చెప్పిందే. రిపోర్ట్స్ కూడా మేము చూపించాం. హైదరాబాద్కి వచ్చినా కూడా చాలా హాస్పిటల్ తిరిగాము. ఎంఆర్ఐ స్కానింగ్లు, ఎన్నపూస కూడా నీరు తీసి టెస్టులు చేయించాము, స్కిన్ టెస్ట్ చేయించాము. అన్ని టెస్టులు అన్నింటిలో నార్మల్, ఏం లేదు. ఇంకా నేను ఇవన్నీ చేస్తున్నారు కదా అని అమ్మాయి జాతకం కూడా చూపించడం జరిగింది. జాతకం చూపించినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్పారు. అమ్మాయికి ఫస్ట్ ఏమన్నారంటే చెన్నై నుంచి జాతకం పోయింది పాపది. వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే పూర్తిగా చూడలేదు, చూడుకోకుండా ఇది నాగదేవతలకి కనిపిస్తుంది కదా, అమ్మాయికి ఇట గరుడ పూజ చేసి హనుమాన్ది హోమం చేసి నాగప్రతిష్ఠ చేస్తే కనుక 3 రోజులు హోమం చేస్తే కనుక పాపకు మామూలుగా తగ్గిపోతుంది, ఉండదన్నారు. సరే అనేసి నేను దానికి కూడా ఒప్పుకున్నాక 2 రోజులు ఆగండి అమ్మా నేను చెప్తాను అన్నాడు. మళ్ళీ 2 days తర్వాత ఆయన అంటే డేట్ చెప్తాను ఎప్పుడు హోమం చేయాలనేది, మేము రావడమా మీరు రావడమా అనేది వాళ్ళు అన్నారు. దానికి సరే గురుగారు అన్నా నేను. అన్న తర్వాత మళ్ళీ ఆయన ఒకసారి జాతకం చూసుకున్నాడు.